నమస్తే, నా పేరు హేము. వెల్కమ్ టు అవర్ ఛానల్. చావా నార్త్ బెల్ట్ ని షేక్ చేసేస్తున్న మూవీ. థియేటర్ లో పూనకాలు తెప్పిస్తున్న చిత్రం. క్లైమాక్స్ ముగిసిన వెంటనే థియేటర్ లో ప్రతిజ్ఞలు, కన్నీళ్లు. సౌత్ సినిమాలకు సవాల్ విసిరిన మూవీ. హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం ఫిదా అయిన మూవీ. అసలు ఏంటి చావా? ఎందుకు ఇంత క్రేజ్? చరిత్ర పుటల్లో ఇన్ని శతాబ్దాలు చావాకి ఎందుకు అంతటి ప్రాధాన్యత దక్కలేదు? చరిత్రకారులు ఈ వీరుడి నిజాలను తొక్కేశారా? ఎవరు ఈ యోధుడు? ఎందుకు ఆయనకు అంత అన్యాయం జరిగింది? భారత చరిత్రలో ఆయన స్థానం ఏంటి? ఒక పరాజిత నేతగా ముద్రపడ్డారా? ముస్లిం సామ్రాజ్యంపై దండెత్తి ఓడిపోయారా? చరిత్రలో ఈ వీరుడి సాహసం ఎలాంటిది? అసలు చావా అంటే అర్థం ఏంటి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చెక్ చేద్దాం. చావా అంటే మరాఠీ భాష ప్రకారం పులిబిడ్డ. ఈ పులిబిడ్డ ఎవరో కాదు, హిందూ పద్పదశాహి నినాదంతో మధ్యయుగాల భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ. ఆయన వారసుడు సంభాజీ భోంస్లేనే చావా అంటారు. శివాజీని పులి అంటారు, ఆయన తనయుడిని చావా అని ముద్దుగా పిలుస్తారు. చావా అంటే పులిబిడ్డ. శివాజీ తనయుడు సంభాజీ భోంస్లేని పులిబిడ్డ అని ఓ యోధుడిగా కీర్తిస్తుంది మరాఠీ సమాజం. ఆయన జీవిత చరిత్రే చావా. చావా గర్జనతో థియేటర్లు షేక్ అవుతున్నాయి. పేరుకు పిల్ల సింహం అయిన కలెక్షన్ వేటలో కొదం సింహంలా దూసుకుపోతోంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దేశమంతా ఇప్పుడు ఒక సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంది. అది విక్కీ కౌశల్ టైటిల్ రోల్ చేసినటువంటి చావా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తూ ఉంది. చాలా కాలం తర్వాత బాలీవుడ్కి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ చావా రూపంలో వచ్చిందనేది నిజం. 2025లో అతిపెద్ద విజయాన్ని ఇప్పటి వరకు సాధించినటువంటి సినిమా కూడా అదే. 250 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించేసింది. అలాగే నెట్ పరంగా చూసుకున్నా కానీ 200 కోట్ల పైనే సాధించింది కేవలం ఇండియాలో. ఇక వరల్డ్ వైడ్గా చూసుకుంటే 300 కోట్ల గ్రాస్ మార్క్కి చేరువుగా రాబోతూ ఉంది. ఛత్రపతి శివాజీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన కొడుకు సంభాజీ భోస్లే గురించి మహారాష్ట్ర బయట జనాలకు తెలిసింది చాలా తక్కువ. అంతఃపుర కుట్రలు అడుగడుగునా శత్రువులను దాటుకొని మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన సంభాజీని రియల్ లైఫ్ బాహుబలి అనొచ్చు. రాజుగా ఉన్నది కొద్ది కాలమే అయినా మరాఠా సామ్రాజ్యాన్ని తిరుగులేని శక్తిగా నిలబెట్టాడు చావా. మరణంలోనూ మరాఠా ప్రజలను ఏకం చేసిన ధీరుడు, సూర్యుడు సంభాజీ భోంస్లే. సంభాజీ రాజే శివాజీ రాజే భోస్లే 1681 నుంచి 1689 వరకు 8 ఏళ్ల పాటు మరాఠా సామ్రాజ్యాన్ని ఏలారు. ఛత్రపతి శివాజీ ఆయన మొదటి భార్య సాయిబాయిల కొడుకే సంభాజీ. 1674లో మరాఠా సామ్రాజ్యానికి మహారాజుగా శివాజీ పట్టాభిషేకం జరిగిన సమయంలో సంభాజీనే ఆయన సింహాసనానికి వారసుడు అనుకున్నారు. అయితే ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి మరెన్నో అడ్డంకులు దాటితే గాని చావాకు మరాఠా పీఠం దక్కలేదు. 2 ఏళ్ల వయసులోనే సంభాజీ తల్లి మరణించారు. శివాజీ తల్లి జీజాబాయి సంరక్షణలో సంభాజీ పెరిగారు. 10 ఏళ్ల వయసులోనే కోంకణ్ రాజాధినేత దేశ్ముఖ్ కుమార్తె జీవుబాయితో సంభాజీ వివాహం జరిగింది. ఈ పెళ్లితో కోంకణ్ ప్రాంతంలోనూ మరాఠా సామ్రాజ్యం విస్తరించింది.
1680లో ఛత్రపతి శివాజీ మరణం తరువాత మరాఠా సామ్రాజ్యానికి ఛత్రపతిగా శివాజీ రెండో కుమారుడు రాజారాం పట్టాభిషేకం జరిగింది. ఆ సమయంలో సంభాజీ పన్హాలా కోటలో బందీగా ఉన్నారు. శివాజీ రెండో భార్య సూర్యాబాయి తన కొడుకు రాజారాంకే రాజ్యం దక్కాలనే లక్ష్యంతో చేసిన కుట్ర కారణంగానే సంభాజీని ఛత్రపతి శివాజీ పన్హాలా కోటలో బందీగా ఉంచారని చరిత్రకారుల అభిప్రాయం. తండ్రి మరణ వార్త తెలుసుకున్న సంభాజీ పన్హాలా కోట నుంచి తప్పించుకొని రాయగఢ్ చేరుకున్నాడు. మరాఠా సైన్యం సంభాజీకి మద్దతుగా నిలవడంతో రాయగఢ్ కోటను స్వాధీనం చేసుకున్నారు. 22 ఏళ్ల వయసులో 1680 జూలై 20న సంభాజీ రాజే మరాఠా రాజ్యానికి ఛత్రపతిగా పట్టాభిషిక్తుడయ్యారు. ఛత్రపతి శివాజీ స్థాపించిన హిందూ రాజ్యాన్ని మొఘల్ దురాక్రమణ నుంచి రక్షించడంతో పాటు తన హయాంలో మరాఠా సామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు సంభాజీ. 8 ఏళ్ల పాలనలో ఔరంగజేబ్ సైన్యంతో అనేక సార్లు తలబడ్డారు. 1982లో ఔరంగజేబు సైన్యం దక్కన్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి భారీ సైన్యంతో మరాఠా సామ్రాజ్యాన్ని చుట్టుముట్టింది. మొఘల్ సామ్రాజ్యం సైనిక బలంతో పోల్చితే మరాఠా సైన్యం చాలా చిన్నది. అయినా ఔరంగజేబ్ బలగాన్ని చూసి సంభాజీ బెదర్లేదు. అప్పటికి మొఘల్ పాలనలో ఉన్న బుర్హాన్పూర్, ఔరంగాబాదులపై సంభాజీ దాడులతో ఔరంగజేబ్ సైన్యం తీవ్రంగా నష్టపోయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కా సప్నా పూరా కర్కే హీ ఛోడేంగే. జై భవానీ! గెరిల్లా యుద్ధ తంత్రంతో మొఘల్ సైన్యాన్ని బెంబేలెత్తించి మరాఠా గడ్డపై ఢిల్లీ సుల్తాన్ నీడ కూడా పడకుండా చూశాడు చావా. ఏళ్ల తరబడి వరుస దండయాత్రలు చేసినా మరాఠా గడ్డపై మొఘల్ సైన్యానికి చిన్న విజయం కూడా దక్కలేదు. సంభాజీని ఏమీ పీకలేకపోయామనే అక్కసుతో మొఘలు సైన్యం మరాఠా ప్రాంతంలో గ్రామాల మీద పడి వేలాది మందిని అత్యంత కిరాతకంగా చంపేశారు. సంభాజీ పాలన కాలంలో బీజాపూర్, గోల్కొండ ప్రాంతాలను విజయవంతంగా మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్న ఔరంగజేబు మరాఠా గడ్డపై ఒక్క అడుగు కూడా ఆక్రమించుకోలేకపోయాడు. అత్యంత శక్తివంతమైన మొఘల్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టిన సంభాజీ వెన్నంటే ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయాడు. ఛత్రపతి పీఠంపై కన్నేసిన కొందరు మరాఠా నాయకులు సంభాజీని వెన్నుపోటు పొడిచారు. 1989లో సంగమేశ్వర్ దగ్గర సైనిక సమావేశానికి వెళ్లిన సంభాజీ మొఘల్ సైన్యానికి దొరికిపోయారు. సంభాజీ ఈ ప్రాంతానికి వస్తున్నారనే విషయం మరాఠాల నుంచే ఔరంగజేబుకు చేరింది. సంభాజీతో పాటు ఆయన భార్య యేసుబాయి కుమారుడు సాహులను కూడా బంధించింది. ఇస్లాం మతం తీసుకుంటే ప్రాణాలతో విడిచిపెట్టడంతో పాటు మరాఠా ప్రాంతం మొత్తాన్ని అప్పగిస్తానని ఔరంగజేబ్ ప్రతిపాదనకు సంభాజీ ఒప్పుకోలేదు. మతం మారడం కంటే ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. సంభాజీ పట్టుదల చూసి కోపంతో రగిలిపోయిన ఔరంగజేబు చావాను రోజుల తరబడి చిత్రహింసలు పెట్టాడు. సంభాజీ కళ్ళు పీకేసి, చేతులు కాళ్ళు నరికేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. ఇంకెవరు మొఘల్ సామ్రాజ్యానికి ఎదురు తిరగకుండా భయపడేలా సంభాజీ తలను మరాఠా ప్రాంతంలో ఊరూరా ఊరేగించాడు ఔరంగజేబు. మొఘల్ చక్రవర్తి క్రూరత్వం మరాఠా ప్రజలను భయపెట్టకపోగా మరింత తిరగబడేలా చేసింది. సంభాజీ మరణించిన శివాజీ రెండో కొడుకు రాజారాం భార్య తారాబాయి నాయకత్వంలో మరాఠాలు మొఘల్ సామ్రాజ్యంపై దాడులు కొనసాగించారు. ఔరంగజేబ్ చచ్చిపోయినా మొఘల్ సామ్రాజ్యం బలహీన పడుతూ పోతే సంభాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం మరింత బలపడింది. మరాఠాల దాడులు తట్టుకోలేక ఔరంగజేబ్ కొడుకు సంభాజీ కొడుకు సాహుని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఒక దశలో తమిళనాడు నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వరకు మరాఠాల ప్రాబల్యం విస్తరించింది. ఔరంగజేబ్ కొడుకులు మనవళ్లు మరాఠా పీషాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారంటే శివాజీ స్థాపించిన చిన్న సామ్రాజ్యం ఏ స్థాయిలో బలపడిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలను హింసించిన పాలకులకి ఎలాంటి గతి పట్టిందో చెప్పడానికి ఔరంగజేబ్ వారసులు ఉదాహరణగా నిలిస్తే, ప్రజల కోసం ప్రజలతో కలిసి పోరాడితే ఆ ప్రజలే పట్టం కట్టి తరతరాలు గుర్తు పెట్టుకుంటారని చెప్తోంది ఛత్రపతి సంభాజీ కథ. చరిత్రను వక్రీకరించి ఆ సినిమాని తీశారు అంటూ ఒక వివాదం కూడా ఇవాళ సోషల్ మీడియాలో బాగా నడుస్తూ ఉంది. అసలు ఔరంగజేబు
ఆయన చంపలేదు, సంభాజీ మహారాజుని చంపలేదు, ఆయన చంపింది పేష్వాలు అంటూ ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ సినిమా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఛావా అనే సినిమాని డైరెక్ట్ చేసింది శివాజీ సావంత్ అనేటువంటి రచయిత రాసినటువంటి ఛావా అనే నవల ఆధారంగానే. మరి చరిత్రను వక్రీకరిస్తే ఆ శివాజీ అని ఆయన దాన్ని వక్రీకరించి ఉండాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడే ఈ సంభాజీ. చరిత్రలో మనం శివాజీ గురించి చదువుకున్నాం కానీ సంభాజీ గురించి చదువుకోలేదు. మరి అలాంటి సంభాజీ కథని ఇప్పుడు ఒక సినిమా రూపంలో మన ముందుకి తెచ్చిన తర్వాతే మనందరికీ కూడా ఆయన శివాజీ కుమారుడు ఇంతటి గొప్ప వీరుడా అనేటువంటి విషయం తెలిసింది. మరి దానిపై వాదోపవాదాలు ఒక పక్క నడుస్తూ ఉన్నాయి, వివాదాలు నడుస్తూ ఉన్నాయి. నిజానికి సంభాజీ అంత గొప్ప వీరుడు కాదు, చాలా అవలక్షణాలు కలిగినవాడు అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి నిజాలు ఏమిటండి? ఎందుకంటే ఇది 500 సంవత్సరాల క్రితం నాటి కథ, వాస్తవంగా జరిగిన కథే. మరి అప్పుడు ఎంతవరకు ఈ 500 సంవత్సరాల కాలంలో సంభాజీ గురించినటువంటి ఆ చరిత్ర కానీ ఆ కథ కానీ ఎన్ని కల్పితాలకు గురయ్యింది, అసలు వాస్తవం ఎంత అనేది చెప్పాల్సింది చరిత్రకారులే. ఏదేమైనప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర అది వీరంగం సృష్టిస్తూ ఉంది. సంభాజీ రోల్లో విక్కీ కౌశల్ చేసినటువంటి అభినయం అద్భుతం అని చెప్పి అందరూ కూడా కొనియాడుతున్నారు. 2025 సంవత్సరానికి సంబంధించి ఆయనే జాతీయ ఉత్తమ నటుడు అని తేల్చేస్తూ ఉన్నారు. ఇది ఫిబ్రవరి అయినప్పటికీ కూడా. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.